అయితే రాష్ట్ర ఎన్నికల విషయానికి వస్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఎన్నికలు అయిపోయినాయి కదా గురువుగారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విషయం చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఒకసారి చూద్దాం గురువుగారు. అలాగే అమ్మా, తప్పకుండా. ఎలా ఉండబోతుంది ఆయన జాతకం? శ్రీమాత్రే నమః. గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక రెండో ముఖ్యమంత్రిగా ఎన్నికైన 2019లో జగన్మోహన్ రెడ్డి గారి జాతకం పరిశీలన చేస్తే ఈయన 21 డిసెంబర్ 1972 21 డిసెంబర్ 1972 తెల్లారిగట్లో 1:30 పులివెందులలో జన్మించడం జరిగింది. ఈయనది వచ్చేసమ్మ కన్యాలగ్నం, అలాగే ఆరుద్ర నక్షత్రం 2వ పాదంలో జన్మించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనకి లగ్నానికి ద్వితీయంలో కుజుడు, తృతీయంలో బుధుడు, శుక్రుడు, చతుర్థంలో రాహువు, గురుడు, రవి, అలాగే భాగ్యంలో శని వక్రంలో ఉన్నాడు. దశమంలో రాహుకేతువులు, చంద్రకేతువులు దశమంలో ఉన్నారు. సో ఈయనకి ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జగన్మోహన్ రెడ్డి గారికి బుధుడు రాశి చక్రంలో వృచ్చికంలో ఉన్నాడు. అలాగే నవాంశ చక్రంలో కూడా వృచ్చికంలో ఉండి వర్గోత్తం పట్టడం వలన 2019 అక్టోబర్లో స్టార్ట్ అయిన బుధ మహాదశతో ఈయనకి యోగం స్టార్ట్ అయ్యి సీఎంగా అవడం జరిగింది. ఈ బుధ మహాదశ 17 సంవత్సరాలు ఉంది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎన్నికలు జరిగే టయానికి బుధుడిలో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ బుధుడిలో బుధ శుక్రులు కలిసి అదే వృచ్చికంలో ఇద్దరు కలిసే ఉన్నారు. కనుక ఈ టైంలో జరిగే ఎన్నికల్లో 2024 నవంబర్ 10 వరకు కూడా ఈ శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇదే దశలో జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్న జాతకంలో దీన్ని చూస్తే ఈయనకి జాతకంలో 2-3 ఆప్షన్లు కనపడుతున్నాయి. ఫస్ట్ ఆప్షన్ మీకు చెప్తున్నాను, 117 సీట్లతో అధికారంలోకి వచ్చేది ఒక ఆప్షన్. 117 ఎమ్మెల్యే సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చేది ఒక ఆప్షన్. అది తప్పితే రెండో ఆప్షన్ 132 సీట్లతో అధికారంలోకి వచ్చేది అదొక ఆప్షన్ ఉంది. ఇక ఈ రెండు కాదంటే మూడో ఆప్షన్ ఉంది. ఆ మూడో ఆప్షన్ సీఎం గారు పిలిస్తే ఆయనకే చెప్తాను, సభాముఖంగా చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే ఆ మూడో ఆప్షన్ ఏంటనేది ఆయన జాతకంలో ఆయనకే చెప్పాలి, ఇది పబ్లిక్గా చెప్పేది కాదు. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా చెప్పిన ఈ జాతకంలో ప్రతిపక్షాలకు కూడా 3 ఆప్షన్లు ఉన్నాయి. అధికారంలో వచ్చే ఈయనకి 3 ఆప్షన్లు ఉంటే ప్రతిపక్షానికి కూడా 3 ఆప్షన్లు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉండే పార్టీకి 42 సీట్లతో ఒక ఆప్షన్ ఉంది. రెండో ఆప్షన్ ఆంధ్రాలో ప్రతిపక్షానికి 58 సీట్లతో ఇంకొక ఆప్షన్ ఉంది. మూడో ఆప్షన్ అది వాళ్ళకే చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు మిమ్మల్ని పిలిస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళకి చెప్పాలి, ఇది బయట చెప్పేది కాదు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే 3 ఆప్షన్ ఆయనకి చెప్పాలి, లేదు రెండో ప్రతిపక్షం నేత పిలిస్తే 3 ఆప్షన్ ఆయనకి చెప్పాలి తప్ప ఇది పబ్లిక్లో చెప్పేది కాదు. సో ఈ 3 ఆప్షన్ ఇద్దరికి సంబంధించి కామన్గా ఉందా గురువుగారు? అన్నీ కామన్గానే ఉంటాయమ్మా. ఇక రహస్యాలు, దేవరహస్యాలు చెప్పకూడదు. ఇప్పుడు ఇక్కడ ఇది చెప్పడమే ఎక్కువ మనం. సో పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఒక జాతకంలో 3 ఆప్షన్లు ఉన్నాయి, అది అందరికీ వర్తిస్తాయి. షర్మిల గారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది గురువుగారు? అంటే ఇప్పుడు ఆవిడ కొంచెం వాళ్ళ కుటుంబ రాజకీయానికి కాస్త వ్యతిరేకంగా కనిపిస్తున్నారు కదా, ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆమె జాతకం కూడా పరిశీలించానమ్మా. సో ఆమె ఆంధ్ర రాజకీయాల్లో పెద్ద ప్రభావం ఏం చూపదు. అంటే ఎందుకు ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఏర్పరచుకున్నారు ఆవిడ? వ్యతిరేక దిశలో ఉండడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా? అదంతా దైవలిఖితం, భగవంతుడు లిఖించినట్టు అక్కడ ఆడాల్సిందే పాత్ర, ఆ పాత్ర పోషిస్తుంది కనుక పోషించాల్సిందే ఆమె. కానీ ఆమె పోషించే పాత్ర వల్ల పెద్ద మార్పులు చేర్పులు ఏం లేవమ్మ. ఆమె ప్రభావం ఏమి ఆంధ్ర రాజకీయాల మీద ఉండదు. తెలంగాణలో ఎలాగైతే లేదో ఆంధ్రాలో కూడా అలాగే ఉండదు.
ఇక్కడ కూర్చుని మేము చెబితే ఈ పెయిడ్ ఆర్టిస్టు ఎంత ముట్టింది రేవంత్ రెడ్డి దగ్గర నుంచి, శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి ఎంత ముట్టింది అని అంటారమ్మా. అటు కేసీఆర్ గారికి చెప్తే ఆయన దగ్గర నుంచి ఎంత ముట్టిందని అంటారు. మా వాళ్ళందరినీ ట్రోల్ చేస్తారు. సో నా ఆంధ్రజ్యోతిష్లాగే నన్ను కూడా ఇయే కామెంట్లు పెడుతుంటారు. ఏది నీకు డబ్బులు ఎంత ముట్టినాయి అని. పెయిడ్ ఆర్టిస్టు ఈయన కావాలని చెప్పించుకుంటాడు. మేము ఏ జ్యోతిష్యుడు కూడా కావాలని ఎవడో చెప్పడమ్మా. ఆంధ్రజ్యోతిష్యులు కూడా వాళ్ళకున్న పరిజ్ఞానానికి చూసి ఇలా జరుగుద్దని చెప్తారే తప్ప, ఇప్పుడు ట్రోల్ అయినా సిద్ధాంతులైనా మేమైనా ఎవరైనా వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని బట్టి చూసి చెప్తారే తప్ప ఇక్కడ కావాలని డబ్బులు తీసుకుని చెప్పే జ్యోతిష్యులు ఎవరో లేడమ్మా. మరి అలా అంటే గురువుగారు, ఇప్పుడు మీ జ్యోతిష్యులనే చాలామంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పారు కదా, మరి అది చెప్పారమ్మా. ఎందుకు జరగలేదంటే 2023లో గ్రహస్థితుల ప్రకారం ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం కేసీఆర్ గారికే ఉంది. వాళ్ళు అప్పుడే చూసి చెప్పారు సంవత్సరం ముందే. అదే స్టాండ్ మీద కంటిన్యూ అయ్యారు. అర్థమైందండి. అక్కడే మైనస్ అయింది. తర్వాత తదనంతర పరిణామాల్లో ఎప్పటికప్పుడు రాజకీయం మారిపోతుంటుంది. సో ఎప్పటికప్పుడు దాని మార్పులు చేర్పులు అనుగుణంగా ఎత్తులు పై ఎత్తులతో జరిగేదమ్మ ఇది. సో అక్కడే కొంచెం మా జ్యోతిష్యులు ఫెయిల్ అయింది తప్ప వేరే ఏం కాదు. ఏదో అత్యుత్సాహంగా ముందు చెప్పేయడం వల్ల అంతే తప్ప ఏమీ లేదు. ప్రతిపక్ష నాయకుల జీవన విధానాలు అంటే ప్రతిపక్ష నాయకుల జాతకాల గురించి చెప్తారా? వాళ్ళ ప్రభావం ఎంత ఉంటుంది మన ప్రతిపక్ష నాయకులు? అధికార పక్షంలో ఉన్న ఆయన జాతకం చూసేసాం కదమ్మా. ఆయన జాతకంలోనే ప్రతిపక్ష జాతకాలు కూడా కనపడతాయి. ఏది ఒక యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఒక యోధుడి జాతకంలోనే ప్రతిపక్ష జాతకాలు కూడా కనపడుతుంటాయి. ప్రత్యేకించి వాటిని మనం చూడాల్సిన అవసరం లేదు. సో ఏదైతే భగవంతుడు 3 ఆప్షన్లు చెప్పాడో 3 ఆప్షన్లు అనేది అటు ప్రతిపక్షానికైనా ఇటు అధికార పక్షానికైనా కన్ఫర్మ్ అవుతాయి. సో మనం మన పరిధిలో మనం చెప్పుకుంటూ వెళ్తామేనమ్మా. ఇక్కడ మనకెవరు కూడా పిలిచి దండేసేది లేదు. నేను చెప్పింది జరిగితే సత్కరించేది లేదు. ఎవరు కూడా కనీసం కూడా పట్టించుకోరు. ఏదో అవుతున్నాడు పిచ్చోడు పోనీ అనుకుంటారు. తెలంగాణలో చెప్పాను, పబ్లిక్గా కూర్చుని సుమన్ టీవీలో నాగరాజు గారు ఇంటర్వ్యూ ఇప్పిస్తే, అది కూడా నేను అడిగితే ఆయన ఎల్లండి గురువు గారు చేయండి అని చెప్పిస్తే చెప్పాను. నేను ఇంత ఇది చెప్తానని కూడా చెప్తే ఓకే చేయండి మీరు అన్నాడు. ధైర్యంగా చేశాను. అదే జరిగింది. అందరు జ్యోతిష్యులు ఇటు చెప్పినా మనం చెప్పిన ఫిగర్ ఏదైతే వచ్చింది. ఇది మీరు నమ్మకపోతే శ్రీనివాసరెడ్డి గారికి ఎప్పుడో మెసేజ్ పెట్టాను. ఆయన కలిసి సందేహం నివృత్తి చేసుకోవచ్చు అని నేను అందరికీ సభాముఖంగానే చెప్పాను. నేను అబద్ధం ఆడొచ్చు, ఏది నేను గొప్పవాడిని చెప్పుకుంటా, కానీ ఒక మంత్రి స్థానంలో ఆయన అబద్ధం ఆడరు కదమ్మా. ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీకు ఏమైనా సందేహం ఉంటే ఆయన క్లారిటీ తీసుకోండి. సో నేను చెప్పాను కదా, మెసేజ్ పెట్టాను కదా. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు పిలిచి నన్ను ఒక శాల్వా కప్పింది లేదు, రేవంత్ రెడ్డి గారు పిలిచి చేసింది లేదు, కనీసం వాళ్ళ తరపున ఉన్న వాళ్ళు కూడా చేసింది లేదు.